ఫ్రెండ్స్, మనిషి రోగాలను నయం చేయడానికి యాంటీబయాటిక్స్ కనిపెట్టాడు. కానీ మనం పుట్టక ముందే వేల ఏళ్ల క్రితమే మన మందులను తట్టుకునే శక్తి గల ఒక వింత బ్యాక్టీరియా పుట్టిందని మీకు తెలుసా? రొమేనియాలోని ఒక మంచు గుహలో 5000 ఏళ్లుగా నిద్రిస్తున్న ఒక ప్రాచీన శత్రువు ఇప్పుడు బయటపడ్డాడు. మన అత్యాధునిక మందులకు కూడా లొంగని ఆ సూపర్ బగ్ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజీ బుకారెస్ట్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. రొమేనియాలోని స్కారిసోరా మంచు గుహలో సుమారు 5000 ఏళ్ల నాటి మంచు పొరల్లో గడ్డకట్టి ఉన్న సైక్రోబాక్టర్ అనే బ్యాక్టీరియాను వీరు గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలు ప్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీ అనే ప్రముఖ సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ బ్యాక్టీరియా ఎందుకు అంత డేంజర్? మనం యాంటీబయాటిక్స్ కనిపెట్టి 100 ఏళ్లు కూడా కాలేదు, కానీ 5000 ఏళ్ల నాటి బ్యాక్టీరియా నేటి ఆధునిక వైద్యంలో వాడే దాదాపు 13 రకాల శక్తివంతమైన యాంటీబయాటిక్స్ ను సమర్థవంతంగా ఎదుర్కోగలదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే మనిషి మందులు కనిపెట్టక ముందే వాటిని తట్టుకునే శక్తిని ఇది ఎలా పొందిందనేది ఇప్పుడు ఒక పెద్ద మిస్టరీ. శాస్త్రవేత్తల విశ్లేషణల ప్రకారం ఈ బ్యాక్టీరియాలో సహజంగానే మందులను తట్టుకునే జన్యువులు ఉన్నాయి. పెన్సిలిన్ నుండి స్ట్రెప్టోమైసిస్ వరకు అనేక మందులు దీని మీద పనిచేయడం లేదు. ప్రకృతిలో మనుగడ సాగించడానికి, ఇతర సూక్ష్మ జీవుల నుండి రక్షణ పొందడానికి ఈ బ్యాక్టీరియా వేల ఏళ్ల క్రితమే ఈ ఆయుధాలను సిద్ధం చేస్తోందని అర్థమవుతుంది. ఈ ఆవిష్కరణ కూడా ఒక హెచ్చరిక. గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు కొండలు కరుగుతుండటంతో ఇలాంటి వేల ఏళ్ల నాటి ప్రాచీన వైరస్లు, బ్యాక్టీరియాలు మళ్ళీ ప్రాణం పోసుకొని బయటకు వచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ ఇవి మనుషులకు వ్యాపిస్తే ప్రస్తుతం ఉన్న మందులు పనిచేయవు. కాబట్టి ఒక భారీ మహమ్మారి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. అయితే ఈ బ్యాక్టీరియాను పరిశోధించడం వల్ల మనకు ఒక లాభం కూడా ఉంది. ఈ ప్రాచీన క్రిములు యాంటీబయాటిక్స్ ను ఎలా తట్టుకుంటున్నాయో తెలిస్తే భవిష్యత్తులో వచ్చే కొత్త రకం రోగాలకు ముందే మందులు తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ సూపర్ బగ్ మనిషికి సవాలు విసురుతూనే వైద్య రంగంలో కొత్త దారులను చూపిస్తుంది. చూశారుగా, ప్రకృతి రహస్యాలు మన ఊహకు అందం. 5000 ఏళ్ల నాటి మంచు పొరల్లో దాగున్న ఆ చిన్న ప్రాణి మన ఆధునిక విజ్ఞానానికి సవాలు విసురుతోంది. మళ్ళీ నిద్ర లేచిన ఈ వింత బ్యాక్టీరియా మనిషి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ఈ స్పెషల్ ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.